ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా తెలుగుదేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కోర్న నియోజకవర్గాన్ని కేటాయించినా ఆయన నమ్మించి పార్టీని వీడారన్నారు. ఇలాంటి స్వార్థపరులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆదాల పార్టీ విడిన నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని మరో మంత్రి నారాయణ చెప్పారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్, రూరల్ ఇన్ఛార్జ్, ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఏమైంది ఇప్పుడు 1 year, 1.5 years ఈ పనులన్నీ చక్కబెట్టుకొని పోతాడని చెప్పేసి కోడేకి వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అంత ఉండదు, మోసం చేసుకోవడం. 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం బేస్ ఉండేది, రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం బేస్ ఉండేది. ఫస్ట్ తెలుగుదేశం అభ్యర్థి గెలవాల రూరల్, తర్వాత సర్వేపల్లి చెప్పా. కష్టపడి నిజాయితీగా పైకి వచ్చిన ఒక నిజాయితీ పరుడికి ఒక మోసగాడికి మధ్య పోటీ జరిగిపోతుంది. జిల్లాలో ప్రజలు ఇటువంటి అవకాశవాదులకి, ఇటువంటి మంచి అవకాశవాదులకి, అభివృద్ధి పనులకి, స్వార్థ పనులకి బుద్ధి చెప్పాలా. ఈ జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇటువంటి స్వార్థ పనులు ఎంతమంది పోయినా వెంటనే కదిలించలేరు తెలుగుదేశం పార్టీ. చాలా చాలా పాజిటివ్ గా ఉంది. మనం ఖచ్చితంగా 10 సీట్లు ఎన్నికలు వేస్తున్నాం. ఎన్నో అత్యధిక మెజారిటీగా మనం ఎలా